ఇన్ని ఖనిజాలు ఉన్నాయా? దేశంలోనే అత్యధిక ఖనిజాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి మనం ఖనిజాల గురించి పెద్దగా ఎప్పుడు వార్తల్లోకి రాదు కాబట్టి దాని గురించి తెలియదు. బట్ చదువుకునేటప్పుడు మనకి పుస్తకాల్లో తెలుస్తుంటుంది. మొత్తం దేశంలోనే ముగ్గురాయి ఏదైతే ఉందో ఆ ముగ్గురాయిలో 92% ముగ్గురాయి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే కేవలం 8% ముగ్గురాయి మాత్రమే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇదే ముగ్గురాయిని మన దేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. అలాగే మైకా, దేశంలో మొత్తం మైకాలో 41% మన రాష్ట్రంలోనే ఉంది. అలాగే అల్యూమినియం మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి 19% మన బీచ్ కారిడార్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అత్యధిక తీర ప్రాంతం మనకు ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా దొరుకుతున్నాయి. అలాగే కాల్సైట్, దేశంలోనే మొత్తం ఉన్నటువంటి కాల్సైట్లో 40% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అన్నిటికీ మించి గ్రానైట్లో కూడా అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభించే ఈ గ్రానైట్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో మరెక్కడా దొరకనటువంటి అరుదైన గ్రానైట్ రాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి గ్రానైటు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కూడా ఉంది. అంటే ఇవన్నీ వినటానికి మనకు ఆశ్చర్యంగా ఉన్నా ఇవి వాస్తవాలు. ఇవి నేను చెబుతున్నది కాదు, కేంద్ర ఖనిజ మంత్రిత్వ శాఖే అధికారికంగా వెల్లడించినటువంటి డేటా ఇది. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఖనిజాంధ్రప్రదేశ్గా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఖనిజాలు రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా మరింత ఊతమివ్వబోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అనేక నిక్షేపాలను ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తూ ఆ విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా మనం ఆర్జిస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ గొప్పతనం. చాలా మందికి తెలియదు. కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం వ్యవసాయం, అన్నపూర్ణ రాష్ట్రం వీటి గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ ఖనిజాలలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమంగా ఉంది. నిన్న కాక మొన్న ఆల్రెడీ గోల్డ్ మైన్ ఏదైతే జొన్నగిరి వద్ద ప్రైవేటు గోల్డ్ మైన్, దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు గోల్డ్ మైన్ ని జొన్నగిరి వద్ద చంద్రబాబు గారి సమక్షంలో నిన్న ప్రారంభోత్సవం చేశారు. అక్కడ తయారైనటువంటి గోల్డ్ ను కూడా స్వయంగా చంద్రబాబు గారు పరిశీలించారు. సో రేపటి రోజున దాని నుంచి కూడా మనకు ఆదాయం రాబోతుంది. ఏడాదికి 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఆ గోల్డ్ మైన్ ఏర్పాటు చేశారు. సో అంటే మనకి ఏడాదికి దాదాపుగా 500 కోట్లకు పైగా ఆదాయం ఆ గోల్డ్ మైన్ నుంచి మనకు రాబోతుంది. అంటే అది మన గొప్పతనం. ఒక్కడే కాదు, ఇంకా అనంతపురం, చిత్తూరులో కూడా త్వరలోనే ప్రైవేట్ గోల్డ్ మైన్స్ కూడా రాబోతున్నట్టుగా చంద్రబాబు గారు అధికారికంగా ప్రకటించారు. ఇదే జొన్నగిరి వద్ద జ్యువెలరీకి సంబంధించినటువంటి ఒక పార్కును కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ఇక్కడ తయారైన బంగారాన్ని ఎక్కడికో తీసుకెళ్లి వస్తువులు తయారు చేయడం కాదు, అక్కడే ఒక జ్యువెలరీ పార్కును ఏర్పాటు చేసి వస్తువులు కూడా అక్కడే తయారు చేయిస్తామని కూడా చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అటు బంగారం దగ్గర మొదలు పెడితే ఇటు ముగ్గురాయి వరకు కూడా కీలకమైనటువంటి ఖనిజ నిక్షేపాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఖనిజాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార నిల్వలు. దేశంలో 92% ముగ్గురాయి, ఏపీలోనే 41% మైకా, 40% కాల్సైట్ నిల్వలు కూడా ఏపీలోనే ఉన్నాయి. కీలకమైనటువంటి ఈ టైటానియం మినరల్స్లో 19% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మన రాష్ట్రం అపార ఖనిజ సంపదకు నిలయమని మరొకసారి నిరూపించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ముగ్గురాయి, బైరటీస్ అంటాం కదా మనం, సో ఆ ముగ్గురాయి నిల్వల్లో 92% మన రాష్ట్రంలోనే ఉన్నాయి. మైకా, కాల్సైట్, క్లానైట్, గ్రానైట్ ఇలా పలు ఖనిజాల్లో ఏపీదే పైచేయి. ఈ విషయాన్ని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ముగ్గురాయిలో మనదే ఆధిపత్యం. ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఈ దిగువ వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ఈ బూడిద రంగులో ఉన్నటువంటి ముగ్గురాయిని అంటే గ్రే బైరటీస్ అంటాం మనం. సో దాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. ఇలాంటి ముగ్గురాయి ప్రధానంగా తిరుపతి జిల్లా ఓబుళవారిపల్లె మండలం మంగంపేట వద్ద ఉంది. ఓఎన్జీసీతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీలకు, ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచే ఈ ముగ్గురాయి వెళుతుంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ఈ గని ప్రధానంగా ఇప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే పెయింట్ల తయారీలో ఉపయోగించే తెలుపు ముగ్గురాయి, ఇందాకదేమో గ్రే ముగ్గురాయి అయితే ఇదేమో తెలుపు ముగ్గురాయి. సో వైట్ బైరటీస్ అంటాం. సో ఇది కడప జిల్లా వేముల, వెంపల్లి మండలాల్లో ఎక్కువగా ఉంది. అదే జిల్లా పులివెందుల, సింహాద్రిపురం, అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నూలు, మార్కాపురం జిల్లాలో కొన్ని చోట్ల పరిమితంగా వైట్ బైరటీస్ ఉన్నాయి. దీనికి మార్కెట్లో అధిక ధర. ఎందుకంటే ఈ పెయింట్లు ఏదైతే మనం పెయింట్స్ గురించి మాట్లాడతామో ఆ పెయింట్స్లో ఈ
వైట్ బైరటీస్ని వాడతారు. ఆ బైరటీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. మొత్తం దేశంలో ఉన్నటువంటి ముగ్గురాయి నిల్వల్లో 92% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ మైకా అనేది కీలకంగా వాడతారు. ఆ మైకా ఖనిజం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం నిల్వల్లో 41% మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇవి ప్రధానంగా నెల్లూరు, తిరుపతి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ ఖనిజం అయితే ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక పెయింట్ల తయారు, కాగితం, రసాయన ఔషధాల్లో వినియోగించే కాల్సైట్ ఖనిజాన్ని దేశంలోని మొత్తం కాల్సైట్ నిల్వల్లో 40% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ, రాయలసీమ జిల్లాల్లో ఇవి ఉన్నాయి. ఇక అల్యూమినియం తయారీలో ఉపయోగించే క్లానైట్ నిల్వల్లో దేశం మొత్తంగా చూస్తే 31% నిల్వలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు, మార్కాపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ కాల్సైట్ నిల్వలు అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక గ్రానైట్, ఇక అత్యంత కీలకం. గ్రానైట్ మన అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎక్కువగా కింద ఫ్లోరింగ్ కి గ్రానైట్ వేస్తూ ఉంటాం. సో ఈ గ్రానైట్ నిల్వలు ముఖ్యంగా ప్రకాశం జిల్లా చేమకుర్తి గ్రానైట్ అనేది ప్రపంచంలోనే అత్యంత అరుదుగా దొరికే గ్రానైట్లలో ఒకటి. ఈ చేమకుర్తిలో దొరికే ఈ గ్రానైటు భారతదేశంలో మరెక్కడా కూడా దొరకదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఒక గ్రానైటు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. మొత్తం గ్రానైట్ నిల్వల్లో 31% గ్రానైట్ నిల్వలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అంటే మిగతా దేశం మొత్తం మీద 70% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లోనే 30%కి పైగా నిల్వలు ఉన్నాయి. సో ఇది మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. గ్రానైట్ నిల్వలు రాజస్థాన్లో ఎక్కువ అనుకుంటారు. దేశంలో ఉన్న గ్రానైట్ నిల్వల్లో ఏపీలో కూడా 31% ఉన్నాయి అనేది చాలా మందికి తెలియదు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా మినహాయించి, అంటే మొత్తంగా ఈ 3 జిల్లాల్లో మినహాయించి, అంటే ఈస్ట్, వెస్ట్, కృష్ణా ఈ 3 జిల్లాల్లో మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా కొద్దో గొప్ప గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో మాత్రమే గ్రానైట్ నిల్వలు లేవు. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. చేమకుర్తి ప్రాంతంలో లభించే బ్లాక్ గెలాక్సీ రకం ప్రపంచంలోనే మరెక్కడా ఉండదు. శ్రీకాకుళం బ్లూ, ఉత్తరాంధ్ర జిల్లాలోని మూన్ వైట్, రివర్ వైట్ రకాలు, బల్లికురువ ప్రాంతంలోని స్టీల్ గ్రే, కనిగిరి ప్రాంతంలోని బ్లాక్ గ్రానైటు, చిత్తూరు జిల్లాలోని వైట్ గ్రానైటు, ఇలా అనేక రకాల గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. ఈ గ్రానైట్ నిల్వల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. గ్రానైట్ అందరూ బ్లాకే అనుకుంటారు, బట్ ఇందులో వైట్ ఉంది, గ్రే ఉంది, బ్లూ కలర్ టైప్ కొంచెం గ్రానైట్లు ఉన్నాయి. సో ఇలాంటి అనేక నిక్షేపాలు మన ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో అయితే దొరుకుతున్నాయి. ఇక స్టీల్ పరిశ్రమ, పెయింటింగ్ పరిశ్రమ, కోళ్లు, చేపలకు చెరువుల్లో దానాగా వినియోగించే డోలమైట్ ఖనిజ నిల్వలు సైతం మన ఆంధ్రప్రదేశ్లో 15% ఉన్నాయి. ఇవి ప్రధానంగా కర్నూలు, అనంతపురం, కడప, పల్నాడు జిల్లాల్లో ఈ డోలమైట్ నిక్షేపాలు ఉన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. ఇక గూడూరు ప్రాంతంలో ఉన్న మైకాతో పాటు వెర్మిక్యులైట్, అలాగే ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి. దేశంలో 12% వెర్మిక్యులైట్ నిల్వలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. సిమెంట్ పరిశ్రమల్లో సిమెంట్ గ్రేడ్ సున్నపురాయి, అంటే లైమ్ స్టోను, కోళ్ల దానా తయారీ తదితర వాటిలో వినియోగించే సున్నపురాయి నిల్వలు దేశవ్యాప్తంగా చూస్తే మన దగ్గర 12% ఉన్నాయి. ఈ లైమ్ స్టోన్ లాంటి సున్నపురాయిలు మనం చెప్పుకునేది అనంతపురం, నంద్యాల, వైఎస్ఆర్ కడప, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఉన్నాయి. ఇక టైటానియం ఏదైతే అత్యంత ఖరీదైనది మరియు అత్యంత కీలకమైనది. ఈ టైటానియం అనేది సాధారణంగా సముద్ర తీరంలో ఎక్కువగా దొరుకుతుంది. మనకేంటంటే మనకు కలిసి వచ్చింది ఏంటంటే దేశంలోనే అత్యధిక సముద్ర మార్గం ఉన్న 2వ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉంది. సో కాబట్టి మనకి ఈ టైటానియంలో కూడా దాదాపుగా 19% దేశంలో లభించే మొత్తం టైటానియంలో 19% మన ఆంధ్రప్రదేశ్ వద్దే లభిస్తుంది. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సముద్ర తీరంలో బీచ్ శాండ్ నిల్వలు ఉన్నాయి. వీటిలో టైటానియం మినరల్స్ ఉన్నాయి. ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రతో పోలిస్తే మన రాష్ట్రంలో 19% టైటానియం మినరల్స్ ఉన్నట్లుగా గుర్తించారు. ఇక సిలిమినైట్ నిల్వలు కూడా మన రాష్ట్రంలో 13% ఉన్నాయి. అల్యూమినియం పరిశ్రమలకు కీలకమైనటువంటి బాక్సైట్ ఖనిజం అల్లూరు సీతారామరాజు, కాకినాడ జిల్లా పరిధిలో దేశవ్యాప్తంగా ఉంది. ఈ బాక్సైట్ నిల్వల్లో 16% మన ఏపీలోనే ఉన్నాయి. అంటే మనకి చాలా పేర్లు కూడా తెలియదు. ఇందులో కొన్ని ఖనిజాల పేర్లు కానీ వాటిని ఎందుకు వినియోగిస్తామనేది చాలా మందికి తెలియదు. అది చదువుకునే వయసులో పుస్తకాల్లో తెలుస్తుంది తప్ప సాధారణంగా ఎక్కువగా ఇవి ప్రాచుర్యంలోకి రావు కాబట్టి పెద్దగా తెలియదు. కానీ దేశంలోనే అత్యధిక ఖనిజ సంపద ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈరోజు ఈ ఖనిజ సంపదే ఆంధ్రప్రదేశ్ వైపు దేశమే కాదు ప్రపంచమే చూసేలాగా చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ముగ్గురాయి ఏదైతే ఉందో బైరటీసు మనం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. అలాగే గ్రానైట్ ప్రకాశం జిల్లా చేమకుర్తి వద్ద లభిస్తున్నటువంటి గ్రానైట్ ఏదైతే ఉందో
అది ప్రపంచంలో మరెక్కడా దొరకనటువంటి అరుదైనటువంటి బ్లాక్ గ్రానైట్. సో దానికి అత్యధిక డిమాండ్ ఉంది. అలాగే సముద్ర తీరంలో లభించే ఈ టైటానియం కూడా దాదాపుగా 19% మన ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరంలో లభిస్తుంది. ఇది అత్యంత కీలకమైంది. దీంతో పాటు ఇప్పుడు ఇటీవల బంగారపు నిల్వలు కూడా దాదాపుగా 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు నిక్షేపాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లుగా ఇప్పటికే ఒక అంచనా. దానికి సంబంధించే జొన్నగిరి వద్ద ప్రైవేటు గోల్డ్ మైన్ ఆల్రెడీ నిన్న ప్రారంభించారు. మొదటి ఏడాది 400 కేజీలు, రెండవ ఏడాది 900 కేజీలు, మూడవ ఏడాది నుంచి ఏడాదికి 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా ఆల్రెడీ జొన్నగిరి వద్ద దీన్ని అయితే ప్రారంభించారు. కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద. ఇది ఎక్కడితోనే ఆగట్లా, అనంతపురం అలాగే చిత్తూరు జిల్లాలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించారు. త్వరలో అక్కడ కూడా ఈ మైన్స్ ప్రారంభమవుతాయని చెప్పి గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇటు సున్నపురాయి దగ్గర, ముగ్గురాయి దగ్గర మొదలు పెడితే మనకి బంగారం వరకు అనేక ఖనిజాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొన్ని ఖనిజాలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మన రాష్ట్రాన్ని ఖనిజాంధ్రప్రదేశ్గా కూడా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రానికి అనేక బిరుదులు ఉన్నాయి. నిన్నటి వరకునేమో మనం అన్న